ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ లో వీడియో చేసినట్టుంటే మీకు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏంటంటే మీ టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ మీ వీడియోకి పర్ఫెక్ట్ యాడ్ అయినా లేదా, యాడ్ చేసిన తర్వాత ర్యాంక్ అవుతుందా లేదా, ఈ ట్యాగ్స్ ని పర్ఫెక్ట్ గా యాడ్ చేశాను ఈ వీడియో తగ్గట్ట యాడ్ చేసిన తర్వాత ర్యాంక్ అవుతుందా లేదా, డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్ గా యాడ్ చేశానా, తర్వాత ట్యాక్స్ 500 ట్యాక్స్ ని పర్ఫెక్ట్ గా యాడ్ చేశానని మీరు ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీరు తెలుసుకుంటారు. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీ వీడియోకి మీ టైటిల్ అయితే యాడ్ చేస్తారు కదా, ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో అది కూడా చెక్ చేయొచ్చు. ఏ విధంగా మీ తమ్ముడు కూడా ర్యాంక్ చేస్తుందో అది కూడా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్ గా ఉందో అది కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను కూడా అంతే ఫ్రెండ్స్ యూట్యూబ్ లో వీడియో చేసినట్టు ఈ అప్లికేషన్ అయితే యూజ్ అయితే చేస్తాను. ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్ యూట్యూబ్ సంబంధించినదే, మీరు ఇది యూజ్ అయితే చేయొచ్చు. ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే వీడియో క్యూ అయితే అప్లికేషన్. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారు, ఏ విధంగా మీ ఛానల్ కి డిస్క్రిప్షన్ ఇవ్వని తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేదా నేను చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఎండదాకైతే కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గా అయితే మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంది ఈ అప్లికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలని. కొత్తగా అయితే యూట్యూబ్ లోకి వచ్చేస్తారు చూడు, వాళ్ళకైతే ఇది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ప్లే స్టోర్ లో ఈ అప్లికేషన్ అయితే సెర్చ్ అయితే చేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది కొత్తగా అయితే వచ్చిన తర్వాత వాళ్ళకైతే చెప్తున్నాను. ఇక్కడ ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైతే సెర్చ్ చేస్తారంటే ఇక్కడ వీడియో వెళ్ళి దీనికి సెర్చ్ చేయండి. సెర్చ్ అయిన తర్వాత చూడండి ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అయితే చూడండి. ఇది ఇక్కడ ఏమైతే యాడ్ చేస్తారంటే మీరు యూట్యూబ్కి ఏదైతే మీ ఛానల్కి ఇచ్చింటారో చూడండి ఈమెయిల్ ఐడి, దాన్ని ఇక్కడైతే యాడ్ అయితే చేయండి. ఇక్కడ ఇది సింపుల్గా క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఈమెయిల్ అయితే ఇక్కడైతే ఉంటుంది. నా ఈమెయిల్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. నా ఈమెయిల్ అయితే ఇక్కడ లోడ్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ లోడ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ అలో అయితే ఇచ్చేయండి. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ చూడండి దీన్ని అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ అయితే ఉంచండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే చూడండి. ఇక్కడ దీన్ని అయితే క్లిక్ చేయండి. దీని విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీ వీడియోస్ ఏదైతే మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసింటారో ఇక్కడ వీడియోస్ అన్నీ ఉంటాయి. నా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కింద ఈ వీడియో ఫ్రెండ్స్ మీరు పూర్తిగా ఎండ్ దాకా చూస్తేనే మీ వీడియోకి ఇది ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు చూసారంటే మీరు ఒక యూట్యూబర్ కావచ్చు. తర్వాత మీరు మీ పర్ఫెక్ట్గా మీకు నేను ఏది అప్లోడ్ చేస్తున్నాను ఏది అప్లోడ్ చేయకూడదని ఇందులో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి ఇక్కడ నా వీడియోస్కి అయితే ఉన్నాయి. ఈ వీడియోస్లో చూసినట్లుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం అయితే వ్యూస్ అయితే వచ్చింది నాకు చాలా బాగా. అయితే ఈ వీడియోని క్లిక్ చేసి మరి అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఈ టైటిల్స్కి నాకు ఏమైతే యాడ్ చేసాయంటే ఇక్కడ మనకి 72% నాకైతే బాగుంది. అంటే 72% అంటే బాగుంది, గుడ్, ఓకే. నెక్స్ట్ చూసినట్టుంటే తమ్నెల్ కూడా ఫ్రెండ్స్ ఇంక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. చాలామందికి ఫస్ట్ టైం చూసినట్టుంటే ఒకసారి అయితే చూపిస్తుంది అది ఫ్రీగా. అయితే నెక్స్ట్ చూసినట్టుంటే డీటెయిల్స్లో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్గా యాడ్ చేశాను లేదు ఇందులో చూసుకోవచ్చు. తర్వాత ఇందులో చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను వేసిన టైటిల్స్ ట్యాగ్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ ర్యాంక్ అయితే చేస్తున్నాయి. చూడండి ఇక్కడ ర్యాంక్ చేస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ ర్యాంక్ చేస్తేనే ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే వ్యూస్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. ట్రెండింగ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ అయితే యాడ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ట్రెండింగ్ ట్యాగ్స్ ఏ విధంగా యాడ్ చేయాలి మీ వీడియోకి అయితే. నెక్స్ట్ చూసినట్టుంటే ఇక్కడ ఎస్ఈఓ అయితే చూడండి. ఎస్ఈఓ గురించి అయితే మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ నేను వీడియో ఎప్పుడైనా చేస్తాను మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా చేస్తాను. మీరు కామెంట్ అయితే చేయండి, చేయాలంటే చేస్తాను ఎస్ఈఓ వీడియో అంటే వీడియోకి ప్రతి ఒక్కటి టైటిల్ డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి ఏ విధంగా యాడ్ చేస్తారో అదైతే చూపించడం. నెక్స్ట్ చూసినట్లుంటే ఇక్కడ మీకు చెకింగ్ లిస్ట్ అయితే ఉంచండి. చెకింగ్ లిస్ట్ అయితే క్లిక్ చేయండి. చెకింగ్ లిస్ట్లో మీరు ఇందులో అయితే చూసుకోవాలి. ఫస్ట్గా అయితే ఇక్కడ మీరు టైటిల్ లెంత్ మీరు ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు అంతైతే చూడండి 160 దాకా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ గ్రీన్ సింబల్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ అంటే పర్ఫెక్ట్గా ఓకే రైట్. ఇప్పుడు డిస్క్రిప్షన్ చూడండి నీకు పర్ఫెక్ట్గా లెంత్ యాడ్ చేశాను ఇక్కడ. సో ట్యాగ్ లెంత్ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేశాను. ఇక్కడ చూడండి ఇక్కడ నేను చాలా అయితే అంటే తెలుగులో కొన్ని యాడ్ చేశాను ఫాంట్, తర్వాత ఇంగ్లీష్లో కొన్ని యాడ్ చేశాను కాబట్టి నాకు 100 అయిపోయింది. నాకు యూజ్ కాబట్టి నేను యూజ్ చేసేసుకున్నాను. మీకు ఏమైనా బ్లాగ్స్ వీడియోస్ లేకపోతే ఈ విధంగా చేస్తుంటే తక్కువగా అయితే టైటిల్స్ యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టుంటే ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కటి నేను టైటిల్ చూడండి, టైటిల్స్ తర్వాత డిస్క్రిప్షన్ తర్వాత చూడండి ప్రతి ఒక్కటి చూడండి దీన్ని కరెక్ట్గా యాడ్ చేసిన టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ తర్వాత చూసినట్లుంటే మాకు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. హ్యాష్ ట్యాగ్ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే యాడ్ చేస్తాను. మీరు వీడియోస్లో యాడ్ చేసిన తర్వాత మీరైతే చూసుకోవాలి. కావాలంటే ఫ్రెండ్స్ నేను ఆ వీడియోకి అయితే ఒక యాడ్ చేసి చూపిస్తాను. అది ఏ విధంగా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలి దీన్ని అయితే క్లిక్ చేసి మరి చూపిస్తాను చూడండి. ఈ వీడియో ఏ విధంగా ర్యాంక్ అవుతుందో లేదో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తమ్నెయిల్ చూసినట్లుంటే ఈ తమ్నెయిల్ ఏమని చూపిస్తుందంటే 89% అయితే బాగుందని తమ్నెయిల్ అయితే నాకు చూపిస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా తమ్నెయిల్ మంచిగా యాడ్ చేస్తే ఇందులో చూపిస్తుంది మీ తమ్నెయిల్ బాగుందా లేదా, జనాలకు రీచ్ అవుతుందా లేదా తమ్నెయిల్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ చూసినట్టుంటే చూడండి ఇక్కడ డీటెయిల్స్లో చూసినట్టుంటే ఎస్ఈఓ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 50% దాకా అయితే రావాలి. ఇక్కడ 20% అయితే ఉంది. అంటే జనాలు చూసే కొద్దీ అయితే అదైతే పెరుగుతుంటుంది.
మీరు మంచిగా అయితే పర్ఫెక్ట్గా చూసి యాడ్ చేసుకోండి మీ వీడియోకి తమ్నెయిల్ ట్యాగ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని. తర్వాత చూసినట్టుంటే చెకింగ్లో కూడా చూసినట్టుంటే నేను పర్ఫెక్ట్గా అన్ని చూసుకొని అయితే యాడ్ అయితే చేస్తాను. ఇక్కడ చూసినట్టుంటే ప్రతి ఒక్క వీడియోకి నేను ఈ విధంగానే యాడ్ చేసుకొని వచ్చేసాను. మీకు ఎగ్జాంపుల్గా చూపించాలంటే అది ఏ విధంగా చేయాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ టైటిల్ ఏమో యాడ్ చేశాను. ఇక్కడ ఈ టైటిల్లో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఏమన్నా ఉందంటే 60 అయితే నాకు కావాలి, 60 వర్డ్స్ అయితే కావాలి. ఇక్కడ 60 వర్డ్స్లో మనం ఏం చేయాలంటే 93 వర్డ్స్ అయితే ఉన్నాయి. అంటే ట్రెండింగ్ కావాలి నాకు. ట్రెండింగ్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? ఇక్కడ డూ యూ వాయిస్ అని ఇక్కడ ఏదైనా వాయిస్ ఓవర్ ఏ విధంగా చేస్తారో వీడియో అయితే చేసేసాను. దీన్ని ఏం చేస్తానంటే నేను చూడండి దీన్ని మొత్తం దీన్ని ఈ విధంగా కట్ చేసేస్తాను. కట్ చేసేసి కొత్తగా ఏమైనా యాడ్ చేస్తాను టైటిల్. కొత్తగా అయితే టైటిల్ అయితే యాడ్ చేస్తాను. ఏమైనా యాడ్ చేస్తాను చూడండి. హౌ టు వాయిస్ ఓవర్ వీడియో చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ చూడండి మీరు తెలుగులో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా తెలుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి ఈ విధంగా చూడండి యాడ్ చేసుకొని ఇక్కడ ఏం యాడ్ చేస్తారంటే ఎలా వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా చెయ్యాలి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసేసి కానీ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ పర్సెంటేజ్ అన్ని పెరుగుతుంటాయి. ఈ విధంగా ఇక్కడ పర్సెంటేజ్ పెరుగుతుంటే మీరు దీన్ని బట్టి అయితే మీరు మంచిగా ఉందో లేదని చూడండి. రెడ్ కనపడితే బాగలేదని మీరు మంచిగా ఇంకా యాడ్ చేయడం అయితే చెప్తుంటుంది. 77% అయితే చూపించింది కాబట్టి ఇక్కడ పబ్లిష్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ పబ్లిష్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యూట్యూబ్ అంతా కనెక్ట్ అయితే అయి ఉంటుంది కదా. దీన్ని ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. పబ్లిష్ బటన్ అయితే చూడండి, పబ్లిష్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇది మీరు ఇంతే చేయాల్సింది. చూసుకోవాలి ఇవన్నీ ఎస్ఈఓ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత చెకింగ్ డీటెయిల్స్ అయితే ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే చూడండి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇక్కడ గ్రీన్ అయితే చూడండి ఇవన్నీ ఇక్కడ రాంగ్ ఈ విధంగా చూపించారు. బరీ గ్రీన్ అయితే చూపించాలి. ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని మొత్తం అయితే ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి మీరు ప్రతి ఒక్క వీడియోకి. ఇప్పుడు పూర్తిగా అయితే అర్థం చేసుకుంటేనే ఈ అప్లికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగానే మీ వీడియో ఎస్ఈఓ గురించి అయితే తెలుసుకోవచ్చు. మీ వీడియోకి ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా ఎస్ఈఓ అంటే ఏంటంటే. ఎస్ఈఓ అంటే ఇవే టైటిల్ లెంత్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, తర్వాత ఇవన్నీ ఎస్ఈఓ అంటారు. ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మీకు ఎస్ఈఓ గురించి ఈ అప్లికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్ మీరు పర్ఫెక్ట్ గా వన్ టైం అయితే యూజ్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారు చూడండి, బ్లాగ్స్ వీడియో అయినా సరే, ఏ వీడియోస్ అయినా కానీ, షార్ట్స్ వీడియో ఏ వీడియో అయినా అప్లోడ్ చేసినా కానీ ఈ వీడియోలో వెళ్ళేసి మీరు ఎస్ఈఓ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. ఇది చూపించాను మీకు. అక్కడ గ్రీన్ టిక్ ఉంటే పర్ఫెక్ట్ గా మీ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నట్ల. ఆ రెడ్ మార్క్ ఉంటే ర్యాంక్ అయితే చేయమని అర్థం. ఈ విధంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.